కేసీఆర్ చేసినంత రేవంత్ రెడ్డి ఏది చేయలే. బల్చి లోకం బల్చి గొర్రెలాక వేసిండ్రు. ఇప్పుడు చదువుకున్న పిల్లలకు చదువులు లేవు, సందేలు లేవు, యావి లేవు. 4,000 పింఛన్ ఇస్తా అని అన్నాడు. పింఛన్ లేవు, నా పాసు లేవు. ఇంకా గొడ్లకు నీళ్ళు లేవు, మేత లేని నీళ్ళు లేవు. ఏం చేస్తున్నాడు ఈయన వచ్చి? అంగన్వాడీ పోతే ఆయన ముఖానికి ఇట్లో పట్టేసిండ్రు. చూతామని ఆ పట్టిలా వాటి చూస్తే కేసీఆర్ ముఖం, మళ్ళీ కింద ఈ పక్కనంగా చూస్తే కేసీఆర్ ముఖం ముద్దుగా తేజగాని వస్తుంది. ఈడేమి ఇస్తున్నాడు సారు? బంకచెక్కలు ఏంది ఇస్తున్నాడు? ఏంది ఇచ్చినట్టు కాని వస్తుంది. ఇట్లా ఉంటుంది. ఆయన ఉన్నాక ఇట్లా లేకున్నది. గుడ్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, మురుకులు పెడుతున్నారు, పప్పు ఇస్తున్నాడు, బియ్యం పెడుతున్నాడు, అన్నీ పెడుతున్నారు. ఇప్పుడు ఏది పెడతలేదు. ఈడొచ్చినాక మాత్రం ఏది పెడతలేడు. లేదు కేసీఆర్ ఏం అప్పు చేయలే, మంచిగా చేసిండు మనకు. ఇప్పుడు ఇచ్చిన కాడికి మాత్రం ఆయన సొమ్మె తిన్నాం. ఇప్పుడు వచ్చిన ఆయన ఇదేం తినలే. మాకు ఈయన ఉన్నాగానే ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తుండే, పైసలు ఇస్తుండే, కళ్యాణం లక్ష్మి అన్నిటికీ అన్ని ఇస్తుండే. ఈడొచ్చి ఏమి ఇస్తున్నాయా? ఫోటో వాళ్ళ చూస్తే కేసీఆర్ ఉంటే ముద్దుగా కేసీఆర్ మర్రింటే ఎంతో కలయన ఉండే. బారు కన్ననుల్లి అయినా వాళ్ళ ఫోటోలు చూస్తే దేవతల చూసినట్టు, దేవుళ్ళ చూసినట్టు చూసేది.